ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనవి. 10 పాయింట్లలో ఈ ఎన్నికల విశ్లేషణ అందిస్తాను. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పరచబోతోంది. అసెంబ్లీలో ఉన్న 70 సీట్లలో బీజేపీ 48 వరకు గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. లాస్ట్ టైం 1997లో సుష్మా స్వరాజ్ బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 70 సీట్లతో ఢిల్లీ చిన్న రాష్ట్రం అని చెప్పుకున్నాం. అయితే దేశ రాజధానిగా ఢిల్లీకి ఉండేటువంటి ప్రాధాన్యం వల్ల బీజేపీకి ఈ విజయం ఎంతో విలువైనది, ఎంతో మధురమైనది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్ కాదు. 2013 నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. 3 సార్లు వరుసగా గెలిచింది. అందువల్ల 4వసారి ఓటమి పొందటం పెద్ద ఆశ్చర్యం కాదు. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాలు స్వయంగా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం మాత్రం నైతికంగా ఆప్కి పెద్ద దెబ్బే. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణం. 70 సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని పాలించిన కాంగ్రెస్కి ఇప్పుడు అసెంబ్లీలో ఒక్క స్థానం కూడా లేదు. దేశంలో కాంగ్రెస్ పరిస్థితి 1 అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉందని మరోసారి రుజువైంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కారణాలు వరుసగా 3 టెర్ములు అధికారంలో ఉన్న ఆప్ పట్ల ప్రజలకి మొహమెత్తింది. యాంటీ ఇన్కంబెన్సీకి అవినీతి ఆరోపణలు కూడా తోడైనవి. కేంద్రంతో నిత్యము తగాదాలు కూడా జనానికి విసుగు తెప్పించినాయి. బీజేపీ గెలుపు కారణాలు ఆప్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని కొనసాగిస్తాము అని చెప్పటం, డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి వేగంగా జరుగుతుంది అని ఢిల్లీ ప్రజలు నమ్మటం. వీటితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీ చేయటం కూడా బీజేపీ కలిసి వచ్చింది. ఢిల్లీలో తాజా గెలుపు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ స్థానాన్ని మరింత పటిష్టం చేసింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సంపాదించుకోలేకపోయిన లోటుని మోడీ ఢిల్లీలో ఈ ఘన విజయం ద్వారా పూడ్చుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఈ మధ్యకాలంలో తప్పులు తడకలుగా వచ్చినాయి. ముఖ్యంగా హర్యానా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పుడు ఫోర్కాస్ట్ చేసినాయి. ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో మాత్రం ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కరెక్ట్ అయినాయి. అదొక విశేషం. చంద్రబాబు నాయుడు బీజేపీ కోసం ఢిల్లీలో ప్రచారం చేశాడు. ఈ ఒక్కసారి మాత్రం ఆయన వేసిన స్టెప్ కరెక్ట్గానే పడింది అని చెప్పాలి.